నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన కెరియర్లో ఫుల్ స్వింగ్లో ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇటీవలే భారీ అంచనాల మధ్య విడుదలైన అఖండ 2 ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో బాలయ్య తన తదుపరి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే వీరసింహారెడ్డి వంటి మాస్ బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో మరోసారి జతకడుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఇందులో బాలయ్య సరసన నటించే హీరోయిన్ ఎవరనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొదటగా ఈ ప్రాజెక్ట్ కోసం సౌత్ సూపర్ స్టార్ నయనతార పేరు బలంగా వినిపించింది. బాలయ్య నయనతార కాంబినేషన్ లో గతంలో వచ్చిన సింహ, శ్రీరామరాజ్యం, జై సింహ చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. వీరిద్దరి మధ్య ఉండే స్క్రీన్ కెమిస్ట్రీ దృష్ట్యా అభిమానులు కూడా నయనతార వైపే మొగ్గు చూపారు. అయితే తాజా సమాచారం ప్రకారం నయనతార ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణాలు స్క్రిప్ట్ మార్పులు, డేట్లు సర్దుబాటు కాకపోవడం మరియు పాత్రలో జరిగిన మార్పులేనని ఫిల్మ్ నగర్ టాక్. నయనతార తప్పుకోవడంతో ఇప్పుడు ఆ స్థానంలో చందమామ కాజల్ అగర్వాల్ పేరు గట్టిగా వినిపిస్తోంది. గోపీచంద్ మలినేని ఇప్పటికే కాజల్ ను సంప్రదించగా ఆమె ఈ సినిమాలో నటించడానికి సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే బాలయ్య సరసన భగవంత్ కేసరి సినిమాలో నటించి మెప్పించిన కాజల్ మరోసారి ఆయనతో జోడీ కట్టేందుకు రెడీ అవుతోంది. వీరిద్దరి కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా మేకర్స్ కూడా కాజల్ ని ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు. కేవలం ఒక హీరోయిన్ మాత్రమే కాకుండా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చోటుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఒకరు మెయిన్ లీడ్ కాగా మరొకరు కీలక పాత్రలు కనిపిస్తారని తెలుస్తోంది. అంటే నయనతార మరియు కాజల్ ఇద్దరిని ఈ ప్రాజెక్టులో చూసే అవకాశం ఉందా లేదా అనేది అధికారిక ప్రకటన వచ్చేంత వరకు చూడాలి. గోపీచంద్ మలినేని సినిమాలంటేనే మాస్ ఎలిమెంట్స్, పవర్ఫుల్ డైలాగ్స్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ కు పెట్టింది పేరు. బాలయ్య మాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని గోపీచంద్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేశారు. మొదట్లో ఈ సినిమా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం కథలో కొన్ని మార్పులు చేసి మరింత గ్రిప్పింగ్ గా తీర్చిదిద్దారు. బాలయ్య మార్క్, భారీ యాక్షన్ సీక్వెన్స్ మరియు హై వోల్టేజ్ డైలాగ్స్ ఈ సినిమాలో హైలైట్ కాబోతున్నాయి. వీరసింహారెడ్డితో భారీ విజయాన్ని అందుకున్న ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో నందమూరి అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. హీరోయిన్ ఎంపికపై వస్తున్న ఈ వార్తలపై చిత్ర యూనిట్ అధికారికంగా స్పందిస్తే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బాలయ్య కాజల్ జోడీ మరోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందో లేదో చూడాలి.